తుడా చైర్మన్ ఇస్తే తిరుపతిని తీర్చిదిద్దుతా. రవినాయుడు. ఏపీలోనే తిరుపతిని నెంబర్ 1 చేస్తా. తిరుపతి పట్టణం సుందరీకరిస్తా. అంతర్జాతీయ నగరం సరసన నిలబెడతా. తెలుగుదేశం పార్టీ అంటే నాకు ప్రాణం. సీఎం చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ దైవం. మంత్రి లోకేష్ నాయకత్వం ఇష్టం. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తా. లోకేష్ పాదయాత్రకు సమన్వయకర్తగా పనిచేశా. 150 మంది వాలంటీర్లతో పాదయాత్రను సమన్వయం చేశా. 18 నెలల పాటు లోకేష్ పాదయాత్రలో కొనసాగా. వైసీపీ నిర్బంధాలను ఎదుర్కొన్నాను. 57 కేసులు నమోదు చేశారు. అడుగడుగునా అడ్డుకున్నారు. వైసీపీ నేతలు భయపెట్టారు, బెదిరించారు. ఆర్థిక మూలాలు దెబ్బతీశారు. అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఎన్ని రకాలుగా వేధించాలో అన్నీ చేశారు. నేను అదరలేదు, బెదరలేదు. తెలుగుదేశం జెండా వీడలేదు. ఎక్కడికి పారిపోలేదు. తెగించి నిలబడ్డాను. పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టాను. తిరుపతిని గొప్పగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమంటున్న యువనాయకుడు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర తెలుగు యువత కార్యక్రమాల కోఆర్డినేటర్ అనిమిని రవినాయుడు నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే. నాకు తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణప్రదం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ దైవం. మంత్రి లోకేష్ నాయకత్వం నాకు ఆదర్శం. ఆయనంటే ఎంతో ఇష్టం, గౌరవం. నా పార్టీకి, వారి నాయకత్వానికి జీవితాంతం సేవ చేయడమే నా కర్తవ్యం, బాధ్యత కూడా. 5 ఏళ్ల కాలం పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. పార్టీకి నా వంతు శక్తివంచన లేకుండా కాపాడడంలో కృషి చేశాను. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాను. అందుకు ఎంతో సంతోషించాను. నాకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి ఇస్తే తిరుపతిని అన్ని రంగాలలో అద్భుతంగా తీర్చిదిద్దుతా. ఇది ఎంతో ఆత్మవిశ్వాసంతో, తిరుపతి మీద తనకున్న ప్రేమతో, అనుబంధంతో చెబుతున్నాను. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతిని ఒక అద్భుతమైన పట్టణంగా రూపొందిస్తాను అంటున్నారు. ఏపీలోనే నెంబర్ 1 నగరంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తా. తిరుపతి నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతా. అత్యంత సుందరమైన నగరంగా సుందరీకరిస్తా. అంతర్జాతీయ నగరాల సరసన నిలబెడతా. ఆ నమ్మకం నాకుంది. 5 ఏళ్ల వైసీపీ నిర్బంధ పాలనలో ప్రాణాలకు తెగించి తెలుగుదేశం జెండాను రెపరెపలాడించిన నాయకుల్లో ముందు వరుసలో ఉన్నాను. ఈ 5 ఏళ్ల కాలంలో ఏనాడు నిర్బంధాలను లెక్క చేయలేదు. ఎవరికీ భయపడింది లేదు. నాపై వైసీపీ సర్కార్ ఎన్ని కేసులు నమోదు చేసినా బెదిరిపోలేదు, అదిరిపోలేదు. అడుగడుగునా వైసీపీ నేతలు చేసిన బెదిరింపులకు భయపడలేదు. నిత్యం వైసీపీ నేతలు అదిరించినా పారిపోలేదు. వైసీపీని ధైర్యంగా ఎదిరించాను. వైసీపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేశాను. అనేక ఉద్యమాలు చేపట్టాను. యువత పక్షాన పోరాటం చేశాను. తెలుగుదేశం పిలుపునిచ్చిన అనేక కార్యక్రమాలలో పాలు పంచుకున్నాను. నాడు వైసీపీ సృష్టించిన అడ్డంకులన్నీ ఛేదించుకుంటూ ఆంధ్రప్రదేశ్ మొత్తం పార్టీ బలోపేతం కోసం అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అనేక ప్రాంతాల్లో కేసులు నమోదైనా సరే వైసీపీ మీద పోరాటం ఆపలేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులను కూడా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నాను. అలాంటి నేను పార్టీ అధికారంలోకి రావడంతో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి ఇస్తే చేపట్టాలని, తిరుపతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాపై నమ్మకం ఉంచి ఆ పదవి ఇస్తారని ఆశిస్తున్నానంటున్న తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అనిమిని రవినాయుడు నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే. పార్టీని మళ్లీ నిలబెట్టాలా? తెలుగుదేశం శ్రేణులందరూ అనుకున్నట్లే నా వంతు కృషి చేశాను. తెలుగుదేశం జెండా తెలుగునాట ఎగరాలని తాపత్రయపడ్డాను. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఆయన స్వర్ణయుగ పాలన సాగాలని, నవ్యాంధ్ర రూపుదిద్దుకోవాలని బలంగా కోరుకున్నాను. అందుకు లోకేష్ నాయకత్వం కోసం ముందడుగు వేశాను. అడుగడుగునా ఎదురవుతున్న అవాంతరాలు దాటుకుంటూ వెళ్ళాను. అనేక అవమానాలు భరించాను. వేధింపులను తట్టుకున్నాను. ఇటు అనునిత్యం 5 ఏళ్ల పాటు ఏదో ఒక రూపంలో పోరాటం చేస్తూనే వచ్చాను. అటు లోకేష్ పాదయాత్ర విజయవంతం కోసం నిర్విరామ కృషి చేశాను. 5 ఏళ్ల పాటు అష్ట కష్టాలు ఎదురైనా ఓర్చుకున్నాను. గుండె నిబ్బరంతో తెలుగుదేశం జెండా రెపరెపలాడించడంలో ముందున్నాను. తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని బలంగా నమ్మిన వారిలో నేను ఒకటిని. పార్టీని నా కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించాను. భవిష్యత్తు తెలుగుదేశందే అని క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపాను. వారిలో ఆశలు చిగురింపజేశాను. క్యాడర్కు ధైర్యం నూరిపోశాను. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, అమరావతి రాజధానితో తెలుగు నేల పులకించిపోవాలని అకుంఠిత దీక్షతో పనిచేశాను. పార్టీ కోసం 3 సంవత్సరాల పాటు కఠోర శ్రమ చేశాను. పార్టీ కోసం అహర్నిశలు పనిచేశాను. 18 నెలలు కుటుంబాన్ని కూడా చూడకుండా పార్టీ కోసం నిత్యం పనిచేశాను. తెలుగుదేశం పార్టీ సైనికుడిగా కర్తవ్య దీక్షాదక్షతను నిర్వర్తించాను. తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చాను. తెలుగుదేశం పార్టీకి చెందిన విద్యార్థి విభాగంలో మొదలైన విద్యార్థి రాజకీయ ప్రస్థానం, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నాను. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వాలంటీర్ కోఆర్డినేటర్గా లోకేష్ మన్ననలు పొందాను.
సుమారు 120 మంది కోఆర్డినేటర్లతో కలిసి లోకేష్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు నా వంతు కృషి చేశాను. కేవలం లోకేష్ పాదయాత్ర సమయంలోనే నా మీద వైసీపీ ప్రభుత్వం 8 కేసులు నమోదు చేసింది. గత 5 ఏళ్ల కాలంలో సుమారు 57 కేసులు నమోదు చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో 11 కేసులున్నాయి. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో 9, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 4, తిరుచానూరులో 6, చంద్రగిరిలో 4, చిత్తూరులో 2, గూడూరులో 2, తుళ్లూరులో 2, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో 7, విజయవాడ సిటీ సత్యనారాయణపురంలో 1, పెద్దకాకానిలో 1, శ్రీకాకుళంలో 1, రేణుగుంటలో 2, గాజులమాన్యంలో 1, శ్రీకాళహస్తి టౌన్లో 2, పొంగనూరులో 1, వెంకటగిరిలో 1, నాయుడుపేటలో 1 ఇలా కేసులు ఎదుర్కొన్నాను. నారా లోకేష్ యువగళంలో భాగంగా నమోదైన కేసుల వివరాలు: తిరుపతిలో 3 పోలీస్ స్టేషన్లలో కలిపి 3 కేసులు, నూజివీడ్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఉంగటూరు నియోజకవర్గం నిడమరులో హత్యాయత్నం కేసు, భీమవరంలో 2 హత్యాయత్నం కేసులు, ఆదోనిలో 1 కేసు నమోదు చేశారు. ఇలా నా మీద కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారు. నా ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని కుట్ర చేశారు. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టాలని చూశారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశాను. గత ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎదుర్కొన్నాను. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నేను చేసిన పోరాటం సంచలనం సృష్టించింది. జగన్ కల్తీ మద్యం మీద అనేక పోరాటాలు చేశాను. ఆంధ్రప్రదేశ్లో మత్తు, మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టాలని నిరంతరం ఉద్యమాలు చేశాను. యువత మత్తుకు బానిసలు కావద్దని అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టాను. అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడేవారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి జగన్ మోసం చేయడాన్ని ఎండగడుతూ అనేకసార్లు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాను. యువ ఓటర్లలో చైతన్యం నింపే కార్యక్రమాలు అనేకం చేపట్టాను. ఓటు విలువ, కొత్తగా ఓటరు నమోదు వంటి అనేక కార్యక్రమాలలో విస్తృతంగా పాలుపంచుకున్నాను. యూనివర్సిటీ విద్యార్థులకు సదస్సులు నిర్వహించాను. సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం చేపట్టాను. గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో డిగ్రీ పట్టాలతో పల్లి పొట్లాలు కట్టుకోవాలా అంటూ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాను. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, ప్రజలకు మళ్లీ చేరువ కావడానికి కృషి చేశాను. అలాంటి నాకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ లోకేష్ నాయకత్వానికి తోడుగా నిలుస్తూ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీని కంచుకోటలా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తాను. భవిష్యత్తులో తిరుపతిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా మరింత పటిష్టపరిచేందుకు దోహదపడతాను. తుడా చైర్మన్గా నాకు అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ సిటీగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తాను. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు అని ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు తనను పరిగణలోనికి తీసుకోవాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.